హలో రన్నర్స్, ఈరోజు మనం అయితే కెమిస్ట్రీ అయితే చెప్పుకోబోతున్నాం. ఇందులో కెమిస్ట్రీలో ఫస్ట్గా మనం ఎక్స్ప్లోరింగ్ సబ్స్టాన్సెస్, అసిడిక్, బేసిక్ అండ్ న్యూట్రల్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. ఫస్ట్గా మనం అసిడిక్, బేసిక్ అండ్ న్యూట్రల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం గైస్. మెయిన్గా మనం ఫస్ట్గా చూసుకోవాల్సింది అసిడిక్ అనమాట. అసిడిక్ అంటే ఏం లేదు గైస్, యాసిడ్స్ అని అర్థం. యాసిడ్స్ని అసిడిక్స్ అని కూడా అంటారు అనమాట. ఈ యాసిడ్స్ మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి, మరియు ఈ బేసిక్ అని కూడా చెప్పచ్చు. న్యూట్రల్ ఇది కామన్ బేస్ ఎలా యూజ్ అవుతుంది, న్యూట్రల్ అంటే ఏంటి అని మనం ఈరోజు అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్గా యాసిడ్స్. యాసిడ్స్ అనేటివి ఎప్పుడు మనకు దాన్ని ఎలా కనుక్కుంటామంటే అవి ఎప్పుడు టేస్ట్లో పుల్లగా అంటే ఒగరుగా ఉంటాయి అన్నమాట. మరియు అవి కొద్దిగా కాన్సన్ట్రేషన్లో కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చేసి చూడండి, ఎక్కువ అవి మనం ఈజీగా తెలుసుకోవాలంటే అవి పుల్లగా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. Acids are sour in taste. ఇది గైస్ యాసిడ్స్ అంటే అవి ఎప్పుడు ఒగరుగా ఉంటాయని చెప్పొచ్చు. నిమ్మకాయ మనం టేస్ట్ చేసినప్పుడు అది ఒగరుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ లెమన్ మరియు మన ఇష్టం గైస్ మా వెనిగర్ కూడా తీసుకోవచ్చు. ఇవి రెండు పుల్లగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మనం చాలా డైలీ లైఫ్లో చూసుకున్నట్లుంటే లెమన్ని మనం లెమన్ జ్యూస్లో వాడతాం, చాలా కుకింగ్లో వాడతాం. వెనిగర్ కూడా మనం కుకింగ్లో అయితే వాడతాం అన్నమాట. ఇది గైస్ యాసిడ్స్ అంటే. నెక్స్ట్గా బేస్ గురించి అయితే తెలుసుకుందాం. దీన్ని ఎలా కనుక్కుంటామంటే ఇవి చేదుగా ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు సోప్ అనేది బేస్ అనమాట. సోప్ మన మౌత్లోకి వెళ్ళినప్పుడు అదంతా చేదుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అది ఒక బేస్ అని అర్థం. ఎగ్జాంపుల్ సోప్, షాంపూ, ఇవి గైస్ ఎగ్జాంపుల్స్ అయితే. బేస్ అనేది మనకు డైలీ లైఫ్లో ఎక్కువగా మనం చూసేదైతే సోప్స్, షాంపూస్ అయితే మనం బేస్ రూపంలో అయితే చూస్తాం. యాసిడ్స్ పరంగా అయితే మనం లెమన్, వెనిగర్ని అయితే చూస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి రెండు కలిపినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఈ ప్రాసెస్ని న్యూట్రలైజేషన్ అని పిలుస్తారు. న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదు గైస్, యాసిడ్ ప్లస్ బేస్ని కలపడం, దాన్నే న్యూట్రలైజేషన్ అని పిలుస్తాం అనమాట. ఫస్ట్గా మనం ఒక యాసిడ్ ప్లస్ బేస్ ఈక్వల్ టు సాల్ట్ ప్లస్ వాటర్. మనం ఎప్పుడైనా కానీ యాసిడ్ మరియు బేస్ని కలిపినప్పుడు సాల్ట్ మరియు వాటర్ అయితే దాంట్లో నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ మనం యాసిడ్ కింద అయితే ఫార్మిక్ యాసిడ్ తీసుకున్నాం. ఫార్మిక్ యాసిడ్ మనకు చీమలు కొరికినప్పుడు, హనీబీ కొరికినప్పుడు వాటిలో ఉన్న యాసిడ్ని ఫార్మిక్ యాసిడ్ అని పిలుస్తారు. బేస్కి మనం టూత్పేస్ట్ని మనం
ఎప్పుడైనా మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ చీమలు కానీ కందిరీగలు కొరికినప్పుడు ఫస్ట్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఈజీగా మన అందుబాటులో ఈజీగా దొరికేది బేస్ మాత్రం ఇదే అనమాట. సో ఇది మన చేయి ఎక్కడైతే కొరికిందో అక్కడ అందిస్తే అక్కడ కొద్ది పెయిన్ అయితే తగ్గుతుంది అనమాట. దాన్ని న్యూట్రలైజేషన్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు ఇవి రెండు కలిపినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దీన్ని న్యూట్రలైజేషన్ అని కూడా పిలుస్తాం. ఎగ్జాంపుల్ మన బుక్లో ఒకటి ఇచ్చారు గైస్. క్లోరిన్ Cl ప్లస్ NaOH. NaOH అంటే సోడియం గైస్, సోడియం హైడ్రాక్సైడ్. క్లోరిన్ ఇది యాసిడ్, ఇది బేస్. ఇవి రెండు కలిపినప్పుడు మనకు NaCl అనే కెమికల్ అయితే వస్తుంది అనమాట. NaCl ఈజ్ నథింగ్ బట్ సాల్ట్ అనమాట. NaCl అంటే సాల్ట్ గైస్. ఈ రెండు కలిపినప్పుడు మనకు ఏం రియాక్షన్ జరుగుతుందంటే NaCl నుంచి O ప్లస్ అయాన్స్ అయితే రిలీజ్ అయితే అవుతాయి అనమాట. O ప్లస్ అయాన్స్ అయితే రిలీజ్ అవుతాయి అనమాట. దీన్ని మనం సాల్ట్ రూపంలో డైలీ లైఫ్లో సాల్ట్ అయితే చూస్తాం అనమాట. మీరు కావాలంటే ఇంగ్రీడియంట్స్ సాల్ట్ ప్యాకేజింగ్ పైన ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే సోడియం అయితే ఉంటుంది అనమాట. Na అంటే సోడియం, Cl అంటే క్లోరిన్. దీన్ని మనం సోడియం క్లోరైడ్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇది గైస్ న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అంటే. ఇందులో న్యూట్రల్ అంటే ఇప్పుడు యాసిడ్ బేస్ కలిసినాయి కదా గైస్, ఇప్పుడు ఈ సాల్ట్ అనేది ఫామ్ అయింది. ఈ సాల్ట్ని మనం న్యూట్రల్ అని కూడా అంటాం. అంటే ఇది నార్మల్ స్టేజ్కి అయితే వచ్చింది. ఈ న్యూట్రల్ అని మనం ఎలా చెప్తామంటే pH వాల్యూ 7 ఉంటే అది న్యూట్రల్ అని అర్థం అనమాట. మీకు ఒక విషయం చెప్పాలి గైస్, మన స్టమక్ యాసిడ్ pH వాల్యూ 2 అనమాట. ఇలా అయితే మనం చెప్పొచ్చు. 7 అంటే ప్యూర్ వాటర్. మనం pH వాల్యూ 7 ఉంటే దాన్ని ప్యూర్ వాటర్ అని కూడా చెప్తారు. ఇందులో మనకి ఈ కెమిస్ట్రీ బుక్లో మనకు pH వాల్యూ గురించి అయితే ఇచ్చారు గైస్. ఈ pH వాల్యూ మనకు కాఫీలో, టీలో అన్నిటిలో అయితే ఉంటుంది అనమాట. సారీ గైస్, ఈ బుక్లో లేదు. ఈ pH వాల్యూ అనేది ఫిజిక్స్లో కూడా వచ్చింది. అది మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇది గైస్ మనకు ఈరోజు నేర్చుకున్నది అయితే న్యూట్రల్ అంటే pH వాల్యూలో కొలుస్తాం. యాసిడ్ని ఇంకో విషయం చెప్పాలి గైస్ మీకు, ఈ యాసిడ్ బేస్ని ఎలా టెస్ట్ చేస్తారంటే న్యూట్రల్ అయితే pH వాల్యూ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని కూడా చెప్తారనమాట. నెక్స్ట్గా వచ్చేసి యాసిడ్, బ్లూ లిట్మస్ పేపర్ అంటే ఏం లేదు గైస్, అది ఒక లైకెన్స్ అని కొండల్లో నుంచి దొరికిన లైకెన్స్ నుంచి దీన్ని అయితే లిట్మస్ పేపర్స్ అయితే తయారు చేస్తారు. ఈ లిట్మస్ పేపరు 2 types ఆఫ్ లిట్మస్ పేపర్. ఫస్ట్గా వచ్చేసి రెడ్, బ్లూ. ఈ లిట్మస్ పేపర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ బ్లూ లిట్మస్ పేపర్ ఎప్పుడైతే యాసిడ్లో పెడతామో అప్పుడు ఇది టన్స్ రెడ్ అవుతుంది, అంటే రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. రెడ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే యాసిడ్ని ఇండికేట్ చేస్తుంది. బేస్,
బేస్లో మనం రెడ్ లిట్మస్ అయితే వేస్తాం అనమాట దీంట్లోకి బేస్లోకి. అప్పుడు ఇది మనకు ఈ బేస్లో బ్లూగా మారుతుంది అనమాట. బ్లూ ఇలా చేంజ్ అయితే మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఒకటి న్యూట్రల్, యాసిడ్, బేస్ అని మనం తెలుసుకుంటాం. ఫస్ట్గా యాసిడ్ అయితే బ్లూ రెడ్గా మారుతుంది, బేస్ అయితే రెడ్ బ్లూగా మారుతుందని మనం అయితే తెలుసుకోవచ్చు గైస్. ఇది గైస్ మనకు ఎక్స్ప్లోరింగ్ సబ్స్టాన్సెస్, యాసిడిక్, బేస్ అండ్ న్యూట్రల్. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ గైస్. ఇంకా ముందుకు వెళ్తే చాలా ఉంది లెసన్. ఈరోజు మనమైతే ఈ ఇంట్రడక్షన్ మొత్తం వాటి గురించి అయితే తెలుసుకుందాం. టుమారో అయితే చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.